హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అంకే రవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. ఈరోజు మీకు అనీమియా పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకు హిమోగ్లోబిన్ లెవెల్స్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుందనే దాని గురించి చెప్తాను. సో వైటమిన్ అంటే మెయిన్గా ఏంటంటే అనీమియా ఉన్నటువంటి వాళ్ళలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటుంది. హిమోగ్లోబిన్ మనకి ఇంక్రీజ్ అవ్వాలన్నా దానికి మనకు వైటమిన్ సి అండ్ ఐరన్ రెండు కూడా కావాల్సి వస్తుంది. వైటమిన్ సి ఏం చేస్తుందంటే ఐరన్ అబ్జార్ప్షన్కు మన బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ అయ్యే విధంగా చేస్తుంది. వైటమిన్ సి వచ్చేసి మనకు వాటర్ సాల్బుల్ వైటమిన్ కాబట్టి మనకు ఎవ్రీడే వచ్చేసి వైటమిన్ సి సఫిషియెంట్గా ఉండేట్టుగా చూసుకోవాల్సి వస్తుంది. అలాగే ఐరన్ వచ్చేసి మనకు లీఫ్ వెజిటబుల్స్ నుంచి కానీ లేకుంటే అటుకులు లేకుంటే డ్రై నట్స్ నుంచి కానీ వీటి నుంచి ఎక్కువ వస్తుంది అనమాట. సో ప్రతిరోజు కూడా ఏం చేస్తారంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్రీడే మార్నింగ్ నుంచి నైట్ లోపల ఒక 3 times వచ్చేసి లెమన్ జ్యూస్ విత్ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే దాంతోపాటు వీలైతే షుగర్ కేన్ జ్యూస్ అనేది ఎవ్రీడే 2 times అనేది తీసుకుంటే ఫాస్ట్గా మనకు హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మనము వెజిటబుల్ జ్యూసెస్లో వచ్చేసి కాంబినేషన్ వచ్చేసి క్యారెట్, బీట్రూట్, దాంతోపాటు టమోటా, దీనికి మనకు లెమన్ స్క్వీజ్ చేసి యాడ్ చేసుకున్నప్పుడు ఆ జ్యూస్ వచ్చేసి మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఏదైనా కూడా ఏంటంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం హైజీన్ ఎక్కువ మెయింటైన్ చేయాలి మనం. ఎందుకంటే హైజీన్ మెయింటైన్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్గా వచ్చేదానికి, ఫీవర్స్ కానీ కోల్డ్, కాఫ్ లాంటివి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో బెటర్ ఏంటంటే మనం ఎనీమియా పేషెంట్స్ వచ్చేసి మ్యాక్సిమం ఏదైతే హెల్దీ ఫుడ్ ఉంటుందో అది ఫాలోఅప్ చేసుకోవాలి. ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవాల్సి వస్తుంది. వైటమిన్ సి ప్లస్ ఐరన్ రెండు కూడా సఫిషియెంట్గా ఉండేట్టుగా ఫాలోఅప్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.